1 అవర్ అవుతుందండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, తొందరగా వెళ్ళిపోతాం కదా. ఇట్లా వేసి ఇట్లా గవర్నమెంట్ అందరు డ్యూటీలకు వెళ్ళాలి, మళ్ళీ అవన్నీ బంద్ ఉండవు డ్యూటీలు, మేము వెళ్ళాలి కదా. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు ఇంకా 1 అవర్ అవుతుంది, 10 నిమిషాలు అంటారు, 1 అవర్ చేస్తున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. చూసుకుంటే చెప్తుంది 7కి వచ్చేసాం కరెక్ట్గా మేము. అయితే లేదు ఇంకా అది ఎంతమంది ఉన్నారమ్మా మీరు వచ్చినప్పుడు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 6 మెంబర్స్ ఉండే అంతే. ఇప్పటివరకు లైన్ కదులుతలేదు అసలు, ఇంకా ఓటేస్తేనే లేము. మీ ముందున్నటువంటి 6 కూడా ఇంతవరకు ఓటేయాలి. వెయ్యాలి అసలు, లోపలికే పంపిస్తలేదు. మిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దానివల్ల అడుగుతా ఉంటే వాళ్ళు అయిపోతుంది అంటున్నారు. 1 అవర్ అవుతుంది, పంపించట్లేదు. ఎంతైనా కానీ ముందుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు, అంతా కూడా నిన్నటి నుంచి చేసుకోవాల్సిందే కదా. వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈవీఎం సతాన్స్ ఉన్నాయి అది అంటే మేమేం చేస్తాము? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాయి, ఆఫీసర్లకు వెళ్ళాలి కదా మేము. మరి ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులతోటి ఆ వాగ్వాదం, ఓటర్లు సైతం కూడా ఆ వాగ్వాదం చేసుకుంటున్నట్టు. ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ కూడా పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో వాళ్ళందరూ కూడా పెద్దగా ఇప్పుడు లైన్ అంటే ప్రతి నిమిషానికి లైన్ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉదయం వేసి వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా పనులకు వెళ్ళాలి. కాబట్టి సో ముఖ్యంగా వాళ్ళు అదే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అయితే ఉన్నది. వాళ్ళు ఎందుకు చాలాసేపు అవుతుంది నైట్లో నిలబడి, ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇంతవరకు ఈ పోలింగ్ 163, 164 సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో సో ఒక్క ఓటు కూడా ఇప్పటి వరకు వేయకపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు సైతం కూడా సో చూసుకోవచ్చు. ఇక్కడ సో ఓటర్లంతా కూడా వాళ్ళని అంటే పోలీసులు నిలదీస్తూ ఉన్నారు. సో ఒక పక్కన పర్సంటేజ్ పెరగాలి, ఓట్ల పర్సంటేజ్ పెరగాలి, పోలింగ్ పర్సంటేజ్ పెరగాలని చెప్పేసి కూడా ఒక పక్కన చెప్తా ఉంటే, మరి ఇట్లా ఆలస్యం చేయడం ద్వారా లైన్లో నిలబడి ఓటు వేద్దామని చెప్పేసి కూడా ఉదయం నుంచే ఇక్కడ మేము పాడిగాపులు కాస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఎలాంటి పోలింగ్ సైతం కూడా ఇంకా స్టార్ట్ కాకపోవడం పట్ల వీళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యలేరు లీవ్స్, అర్థమైంది, ఇయ్యలేరు. ఆయనకనే చెప్తాం, గవర్నమెంట్ లేనప్పుడు జాబ్ హోల్డర్ గవర్నమెంట్ ఉండాలి. అది ఏమైతుంది సార్ అంత అంటే డిలే ఎందుకు అవుతా ఉన్నది? అంటే వాళ్ళు 7కే పోలింగ్ స్టార్ట్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఎందుకు ఏమవుతుందని వీళ్ళకి కూడా క్లారిటీ లేదు. వీళ్ళకి ఏమని చెప్తాం, పోలీసులు ఏమని చెప్తున్నారమ్మా? స్టార్ట్ అవుతుంది, కావాలంటే టైం ఇస్తామని అంటారు. ఈవినింగ్ వరకు, మేము ఈవినింగ్ వరకు ఉండాలి. మేము 8:30కి వెళ్ళాలి, నేను ట్రైన్కి శంకర్పల్లి వెళ్ళాలి. నేను ఇప్పుడు